ఇక ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. మొత్తం 21 అంశాలను ఆమోదించింది ఏపీ కేబినెట్. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు, నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ 2019లో చట్టం, ఈ చట్టాన్ని వెనక్కు తీసుకునేలా నిర్ణయం తీసుకున్నారు. గతంలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 77 రద్దును చేస్తూ మరో నిర్ణయం తీసుకున్నారు. ఆ దిశగా మంత్రులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. వచ్చే 3 నెలల పాటు జనంలోకి వెళ్లాలని, ప్రభుత్వ పథకాలపై విస్తృత ప్రచారం చేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రులు బాధ్యత తీసుకోవాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తల్లికి వందనం ప్రారంభమవుతుందని చెప్పారు సీఎం. అదే సమయంలో ఏప్రిల్లో మత్స్యకార భరోసాపై దృష్టి పెట్టాలని, లిక్కర్ షాపుల మార్జిన్ 10 నుంచి 5% 14% పెంచాలని, అన్నదాత సుఖీభవ విధి విధానాలపైన చర్చించాలని అన్నారు చంద్రబాబు.